అనేవాడు, మై కింగ్, మై కింగ్, నా రాజు, మై కింగ్. చెప్పండి, మన రాజు. ఆయన ప్రసంగంలో నాకు నచ్చిన మాటలు రాస్తాను. నా రాజు రాజుగా జన్మించాడు. ఆయన యూదుల రాజు, ఆయన ఇశ్రాయేలు రాజు, ఆయన నీతికి రాజు, ఆయన యుగాలకు రాజు, ఆయన పరలోకపు రాజు, రాజ్యానికి రారాజు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. హీ ఈజ్ మై కింగ్, జీసస్ ఆఫ్ నజరేత్. అది ఆయనే కాదు, నువ్వు నేను, మనమందరం మన రాజు కోసం ప్రకటించాలి. ఇంకేం చెప్పాడు? ఆయన నాగరికతలకు కేంద్ర బిందువు, తత్వజ్ఞానానికి ప్రముఖుడు, యాదాంత శాస్త్రానికి మూలం, ఆయన కుమారుడు, దేవుని కుమారుడు, పాపుల రక్షకుడు, సత్యానికి కేంద్ర బిందువు. ఎవరైనా హీ ఈజ్ మై కింగ్, జీసస్ ఆఫ్ నజరేత్. ఎవరైనా చేతులు చూస్తుండగా చేతులకు మేకులేస్తే ఆ మేకులు తిరిగి చూపించిన నా రాజు. పరిసయ్యులు ఆయన నిలదీశారు, పరిసయ్యులు ఇబ్బంది పెట్టారు, పిలాతు ఆయన తప్పుల మీద తప్పులు మోపలేనంత ప్రయత్నం చేశాడు. చివరికి పిలాతు కనుగొనలేకపోయాడు, నివ్వెరపోయాడు. ఏ రోజు పిలాతు కలిసి చంపినా చివరికి ఒక మాట అన్నారు, ఆయన్ని బంధించడం. చెప్పండి, అసాధ్యము.